Hi students, welcome to Corona Physics classes. AP Senior Inter IP series లో నాన్న రే ఆప్టిక్స్ లో ఆల్రెడీ 8 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసాం. సో మీరు బ్లూ ప్రింట్ ప్రకారం తీసుకుంటే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 8 మార్క్స్ ఒక క్వశ్చన్. సో 8 మార్క్స్ 5 ఉన్నాయి, 5 ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ ప్లేలిస్ట్లోనే ఆ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఇంట్రొడక్షన్ టు రే ఆప్టిక్స్ అనేది ఒక వీడియో ఉంటుంది. సో టోటల్ రే ఆప్టిక్స్ అంతా కూడా 8 మార్క్స్ కంప్లీట్ చేశాం నాన్న. నౌ 2 మార్క్స్ ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది కాబట్టి మనం ఈ వీడియోలో రే ఆప్టిక్స్ 2 మార్క్స్ కంప్లీట్ చేద్దాం. సో ఈ 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి బాబు? ఫస్ట్ ఎల్ఏక్యూస్ కంప్లీట్ చేసుకో, తర్వాత ఈ 2 మార్క్స్ విను, నీకు ఈజీగా అయిపోతుందిరా. సరే, ఇక్కడ ఏం చేస్తాం చూడన్న. సో ఫస్ట్ ఇక్కడ 2 మార్క్స్లోనన్నా ఒక క్వశ్చన్ వస్తుంది, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఫోకల్ ప్లేన్? ఎక్స్ప్లెయిన్ విత్ ఏ నీట్ రే డయాగ్రామ్ అన్నాను నాన్న. బాబు ఇక్కడ ఫోకల్ ప్లేన్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ రే డయాగ్రామ్ అన్నాడు. అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? బాబు ఇక్కడ జాగ్రత్తగా చూడు ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఫోకల్ ప్లేన్ అన్నాడు, రైట్? సో ఫోకల్ ప్లేన్ అంటే ఏమి? సో మీరు నాతో పాటు రాస్తూ వెళ్ళొచ్చు, డోంట్ వరీ. బట్ ఈ టోటల్ రాసిండేది అంతా కూడా పీడిఎఫ్ నేను ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అన్న నోట్స్, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో ఇక్కడ ప్రింటెడ్ మ్యాటర్ ఏదైతే 2 మార్క్స్ ఉందో, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్ అంతా కూడా పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డోంట్ వరీ. సరే, ఫస్ట్ ఇక్కడ ఫోకల్ ప్లేన్ అంటే ఏంటి? సో జాగ్రత్తగా విను. ఫోకల్ ప్లేన్ అంటే ఇట్ ఈస్ ద ప్లేన్ విచ్ పాసింగ్ త్రూ. ఫోకల్ ప్లేన్ అంటే నథింగ్ బట్ ఒక ఇమాజినరీ ప్లేన్ అంటాం, విచ్ ఈస్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం నాన్న. సో ఫోకల్ ప్లేన్ అంటే ద ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలి, ప్రిన్సిపల్ ఫోకస్లో వెళ్ళాలి. అటువంటి ప్లేన్ని మనం ఏమంటామంటే ఫోకల్ ప్లేన్ అంటాం నాన్న. సింపుల్ లైన్ గుర్తుపెట్టుకో. సో ఫోకల్ ప్లేన్ అంటే ఏంటి? ద ఇమాజినరీ ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. దట్ ప్లేన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫోకల్ ప్లేన్ అంటాం. సో ఏ ప్లేన్ అయితే ప్రిన్సిపల్ ఫోకస్కు పాస్ త్రూ అవుతుందో, ప్రిన్సిపల్ ఫోకస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక ప్లేన్ పాస్ త్రూ అవుతుందో అండ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుందో, దట్ ఇమాజినరీ ప్లేన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫోకల్ ప్లేన్. అది నువ్వు లెన్స్లో తీసుకున్నా, మిర్రర్లో తీసుకున్నా ఈ ఫోకల్ ప్లేన్. సో పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్, పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, అది మిర్రర్ ఆర్ లెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను లెన్స్ తీసుకున్నాను అనుకోనన్నా. సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ కాన్వెక్స్ లెన్స్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను నాన్న, రైట్? సో దిస్ ఈజ్ యువర్ కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో ఇది కాన్వెక్స్ లెన్స్ నాన్న. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్లో ఫోకల్ ప్లేన్ ఏంటి సార్ అని మీరు అడిగారు అనుకోండి. సో ఇక్కడ నాన్న సింపుల్ 3 లైట్ రేస్ నేను తీసుకుంటాను. సో లెట్ us కన్సిడర్. సో 3 లైట్ రేస్ ఐఎమ్ పాసింగ్ త్రూ ఇట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లైట్ రే. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లైట్ రే, సో విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్. సో ఇది ఫస్ట్ లైన్ నాన్న. సో ఇది ఫస్ట్ లైన్ ఇన్సిడెంట్ రే. ఆఫ్టర్ పాసింగ్ త్రూ కాన్వెక్స్ లెన్స్ ఇట్ బెండ్స్, కన్వర్జెస్. నెక్స్ట్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఒక లైట్ రే పాస్ త్రూ అవుతుందన్న, ఇట్ కంటిన్యూస్లీ పాస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అనదర్ లైట్ రే పాసింగ్ త్రూ కాన్వెక్స్ లెన్స్, కన్వర్జింగ్ యాక్షన్ టేక్స్ ప్లేస్. ఇలా 3 లైట్ రేస్ నేను ఇన్సిడెంట్ చేస్తాను అనుకోండి కాన్వెక్స్ లెన్స్లో. ఆ 3 కూడా పాసింగ్ త్రూ ద కాన్వెక్స్ లెన్స్ అండ్ కన్వర్జ్ అట్ 1 పాయింట్. సో ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మెయింటైన్ అయ్యే ప్లేన్ని మనం ఏమంటామంటే ఫోకల్ ప్లేన్ అంటాం. బాబు ఇక్కడ ఫోకల్ ప్లేన్ అంటే చూడు ఒకసారి. సో ఇక్కడ ఎక్కడైతే అన్ని రేసు మీట్ అయినాయో, రైట్, దిస్ ఈజ్ యువర్ కన్వర్జింగ్ పాయింట్. బాబు ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను, ప్రిన్సిపల్ యాక్సిస్ ఐఎమ్ డ్రాయింగ్. సో 3 ఇన్సిడెంట్ రేస్ నేను పాస్ త్రూ చేస్తున్నాను. ఒక ఇన్సిడెంట్ రేలా పాస్ అవుతుంది కన్వర్జింగ్ యాక్షన్, ఇంకో ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్, దెర్ ఈస్ నో రిఫ్రాక్షన్. ఇంకో రైట్ రే నేను పాస్ చేస్తున్నాను త్రూ ద కాన్వెక్స్ లెన్స్, ఇట్ కన్వర్జెస్ అండ్ మీట్ హియర్. ఆ 3 ఇన్సిడెంట్ రేసు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ సో ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇక్కడ చూడన్నా అన్ని లైట్ రేసు ఆఫ్టర్ బెండింగ్, ఆఫ్టర్ కన్వర్జింగ్ ఎక్కడైతే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయో దీన్నే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. సో ఈ ప్రిన్సిపల్ ఫోకస్కి అర్థమవుతుందా? సో ఈ ప్రిన్సిపల్ ఫోకస్ ద ప్లేన్ విచ్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్
perpendicular to principal axis. So this is the plane passing through principal focus and perpendicular to principal axis. So ఈ plane perpendicular to principal axis passing through principal focus, దీన్నే మనము ఫోకల్ ప్లేన్ అంటాం. ఇది లెన్స్లో చెప్పచ్చు నాన్న. సార్ అలా కా సార్, నాకు మిర్రర్లో చెప్పండి సార్ అని అడిగారు అనుకోనా. సో మిర్రర్లో ఎలా చెప్పచ్చు సార్? బాబు నేను లెన్స్ చెప్తానా మిర్రర్ చెప్తానా? బట్ మిర్రర్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ యూ when understanding lens. Okay, so this is your focal plane. దీన్ని నేను ఫోకల్ ప్లేన్ అంటాం. ఓకేనా? సరే సార్, ఇది లెన్స్లో. అటకా సార్ మిర్రర్ అన్నాం అనుకోండి. సపోజ్ ఇఫ్ యు టేక్ వన్ కాన్కేవ్ మిర్రర్. సో ఇక్కడ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం నాన్న. ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కాన్కేవ్ మిర్రర్. సో బౌన్సింగ్ అంతా కూడా అప్వర్డ్ ఉంటుందన్న, పాలిషింగ్ అంతా కూడా అవుట్ సైడ్, ఇన్సైడ్ అంతా కూడా రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది. మిర్రర్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్, లెన్స్ రిఫ్రాక్షన్ బెండింగ్. ఓకే సరే, ఇప్పుడు ఇక్కడ రైట్ దిస్ ఈజ్ యువర్ పోల్, సెంటర్ ఆఫ్ ఎనీ మిర్రర్, రే ఆప్టిక్స్ ఇంట్రొడక్షన్. సో నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లైట్ రేస్ నానా. సో లైట్ రేస్ ఇక్కడ 2 లైట్ రేస్ నేను తీసుకున్నాను అనుకోమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లైట్ రే. ఓకే, లైట్ రే ఇలా పాస్ చేస్తున్నాను నాన్న. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, నో ప్రాబ్లం ఫర్ యూ. సో దిస్ ఈజ్ యువర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. రైట్, ఇక్కడ స్పియర్ ఫామ్ అవుతుంది కాబట్టి దాని యొక్క సెంటర్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో నేను ఆల్రెడీ చెప్పాను. రైట్, సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఇన్సిడెంట్ రే పాస్ చేస్తున్నాను నాన్న, అండ్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. సో దిస్ ఈజ్ యువర్ రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ రే పాస్ చేస్తున్నాను నాన్న త్రూ ద పోల్. సో ఎప్పుడైతే పోల్లో ఒక ఇన్సిడెంట్ రే పాస్ చేస్తానో అంతే యాంగిల్తో ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్. కరెక్ట్ ఆర్ నాట్? రైట్, సో ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ హియర్. సో ఇక్కడ ఇన్సిడెంట్ రేనా, అండ్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్ లైక్ దిస్. ఓకే, తర్వాత ఇంకో ఇన్సిడెంట్ రే సెండ్ చేస్తున్నానన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అనదర్ ఇన్సిడెంట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ పోల్. సో ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రే పోల్కి నువ్వు సెండ్ చేసావో, ఎంత యాంగిల్తో అయితే నువ్వు ఇన్సిడెంట్ రే త్రూ ద పోల్ పాస్ అవుతుందో అంతే యాంగిల్తో త్రూ ద పోల్ ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్. ఓకే, నౌ ఇప్పుడు ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతున్నాయో దిస్ పాయింట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రిన్సిపల్ ఫోకస్. సో ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దాన్ని ఫోకస్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడి నుండి ఒక ప్లేన్ మీరు తీసుకుంటే ఏమన్నా అందరికి అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద ప్లేన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్లేన్, ఈ ప్లేన్. సో దిస్ ఈజ్ ద ప్లేన్ నాన్న. సింపుల్గా దిస్ ఈజ్ ద ప్లేన్. Yes, this is the plane which is passing through principal focus and perpendicular to principal axis. సో దాన్ని మనం ఏమంటామంటే ఫోకల్ ప్లేన్ అంటాం నాన్న. సో దీన్నే ఫోకల్ ప్లేన్ అంటాం. సో ప్రిన్సిపల్ ఫోకస్కి ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్నే ప్రిన్సిపల్ ఫోకల్ ప్లేన్ అంటాం. సింపుల్. సో ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఫోకల్ ప్లేన్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ ద ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. దాన్నే ఫోకల్ ప్లేన్ అంటాం. సింపుల్. ఓకే, సో దీన్నే ఫోకల్ ప్లేన్ అంటాం. ఈ ప్లేన్ ఇలా ఉంటుంది, ఫోకల్ ప్లేన్. ఓకే, వర్టికల్ ప్లేన్ అంటాం. సో విచ్ ఈస్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, దీన్ని ఎలా రాయాలి సార్ అంటే సింపుల్గా ఆన్సర్ చూడన్నా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ గివెన్. బాబు ఇక్కడ చూడన్నా. సో దానికి సంబంధించిన డయాగ్రామ్, దిస్ ఈజ్ ద ఫోకల్ ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ principal focus and perpendicular to principal axis, right? So a plane passing through focal point and normal and perpendicular to the principal axis of the lens or mirror is called focal plane antam. This is used in mirror cameras. అది అవసరం లేదు, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ కెమెరాస్ అనేది రాయొచ్చు, రాకపోవచ్చు, యువర్ విష్. బట్ ఇక్కడ ఏం చెప్తాం, ద ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో దాన్ని మనం ఏమంటామంటే ఫోకల్ ప్లేన్ అంటాం, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కెమెరాస్. ఇది రాస్తే చాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్,
సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు చూడమ్మా, డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్ అన్నాడు. నన్న పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అన్నాడు రా. కాన్వెక్స్ లెన్స్ యొక్క పవర్ ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మిర్రర్ కానీ లెన్స్ కానీ, సో పవర్ ఆఫ్ ద లెన్స్, పవర్ ఆఫ్ ద మిర్రర్ ఏంటి అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ అంటాం. సో రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఇస్ కాల్డ్ పవర్. సో P is equals to 1/f నాన్న ఇన్ మీటర్. అదే సెంటీమీటర్స్లో అయితే 100/f. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే పవర్ ఆఫ్ ద లెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ అంటే ఆప్టిక్ సెంటర్ నుండి ఫోకస్ మధ్య ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. సో రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ ద లెన్స్. P is equals to 1/f, అది మీటర్స్లో ఉన్నప్పుడు. అదే సెంటీమీటర్స్లో ఉంటే 100/f సెంటీమీటర్స్. సో గుర్తుపెట్టుకున్నానా. సో వాడు సెంటీమీటర్స్లో అడిగితే పవర్ ఫార్ములా 100/f యూ హ్యావ్ టు రైట్. అలా కాదు సార్ నాకు మీటర్స్లో ఫోకల్ లెంత్ ఇచ్చాడు సార్ అంటే 1/f యూ హ్యావ్ టు రైట్. సో రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ పవర్ ఆఫ్ లెన్స్ యూనిట్స్. సో ఫోకల్ లెంత్కి పవర్ ఆఫ్ ద లెన్స్కి యూనిట్ నానా డయాప్టర్ అంటాం. మీటర్ ఇన్వర్స్ రాయొచ్చు కదా. సో మీటర్ ఇన్వర్స్ దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ డయాప్టర్, క్యాపిటల్ డితో ఇండికేట్ చేస్తాం నాన్న. ఓకే, సో మీటర్ ఇన్వర్స్నే డయాప్టర్ అంటాం. దిస్ ఈజ్ యువర్ పవర్ ఆఫ్ ద లెన్స్. అది రాస్తే చాలు. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ మీటర్స్లో 1/f, సెంటీమీటర్స్లో 100/f, యూనిట్స్ 1/మీటర్, దాన్ని మీటర్ ఇన్వర్స్, దాన్ని డయాప్టర్. సింపుల్. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో థర్డ్ వన్ సో కావాల్సిన మీరు ఇక్కడ రాసుకోవచ్చు నాన్న. సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ వన్ ఏంటి అంటే పవర్ ఆఫ్ ద లెన్స్. సో పవర్ ఆఫ్ ద లెన్స్ అంటే ఇప్పుడు కూడా రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. మీటర్స్లో అయితే ఇది నాన్న, సెంటీమీటర్స్లో అయితే 100/f సెంటీమీటర్స్. బట్ యూనిట్స్ వచ్చేసి ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మీటర్ ఇన్వర్స్ 1/మీటర్, దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ డయాప్టర్. ఓకే, సో డయాప్టర్ ఈజ్ ద యూనిట్. ఏం అర్థమవుతుందా? డయాప్టర్ ఈజ్ ద యూనిట్. ఓకే, సో క్యాపిటల్ డి ఈజ్ ద యూనిట్. సింపుల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి జాగ్రత్తగా చూడన్నా. వాట్ ఈజ్ క్రిటికల్ యాంగిల్, గివ్ వన్ అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నాడు. నన్ను అసలు క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసురా. క్రిటికల్ యాంగిల్ ఆల్రెడీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. వెన్ ద లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, రైట్. సో ఇట్ కంప్లీట్లీ బెండ్స్, అంతేనా. సో ఎప్పుడైతే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి ఒక లైట్ రే ట్రావెల్ అవుతుందో, సో థర్డ్ క్వశ్చన్ నాన్న. సో క్రిటికల్ యాంగిల్ అంటే ఏం చెప్పచ్చు. సపోజ్ దిస్ ఈజ్ ద మీడియం అనుకోండి, ఇక్కడ అంతా డెన్సర్ మీడియం ఉంది నాన్న, నథింగ్ బట్ వాటర్. అండ్ ఇక్కడ అంతా కూడా రేరర్ మీడియం, రైట్. ఎప్పుడైతే ఒక లైట్ రే డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ట్రావెల్ అవుతుందో, ఓకే, సో డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ట్రావెల్ అవుతుందో, డెన్సర్ టు రేరర్ కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. కరెక్ట్ ఆర్ నాట్? ఇలా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. బట్ వన్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వేర్ ద రిఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ అట్ ద సర్ఫేస్, అప్పుడు ఇక్కడ నార్మల్కి 90 degrees ఉంటుంది, రిఫ్రాక్టెడ్ రే 90 degrees. సో ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్, సో బెండింగ్ రిఫ్రాక్షన్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఆల్సో ఇంక్రీజెస్. బట్ వన్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ద రిఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ అట్ ద సర్ఫేస్ మేక్స్ 90 degrees. దట్ యాంగిల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్రిటికల్ యాంగిల్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విచ్ మేక్స్ 90 degrees రిఫ్రాక్షన్, దాన్నే క్రిటికల్ యాంగిల్ అంటాం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బేస్ చేసుకొని అక్కడ రాస్తాం. ఇఫ్ యువర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్స్ కానీ ఆప్టికల్ ఫైబర్ కానీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. అదే ఇక్కడ చూడన్నా. సో ఇక్కడ సో ఎస్ ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ డెన్సర్ మీడియం for which angle of refraction in rarer medium is 90 degrees. So no angle of incidence increase చేస్తూ వెళ్తే refraction away from the normal increases, but one particular of angle of incidence denser medium లో ఉండేది where the refraction becomes 90 degrees in rarer medium, దాన్ని critical angle. So applications optical fibers, sparkling of diamonds, prisms. Simple answer. Next fourth question. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా. స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ అన్నాడు. ఇది వెరీ ఈజీ.
టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కండిషన్స్ ఏంటి? ఆల్వేస్ ద లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే యువర్ అప్లైడ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. సో క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు యాజ్ వెల్ యాజ్ డెన్సర్ టు రేరర్ లైట్ రే వెళ్తున్నప్పుడు అక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవుతుంది నాన్న. ఈ రెండిట్లో ఏ ఒక కండిషన్ సాటిస్ఫై కాకపోయినా టీఐఆర్ పర్ఫామ్ కాదు. సో కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏమంటే లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. దీస్ ఆర్ ద కండిషన్స్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 8 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడన్నా, రైట్? ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? 2 thin lenses of power 4D and -2D are kept in contact అన్నాడు రా, రైట్? సో ఇక్కడ ఏమి ఇచ్చినాడు చూడమ్మా ఫిఫ్త్ క్వశ్చన్, రైట్? చూడన్నా. సో ఫిఫ్త్ క్వశ్చన్ 2 మార్క్స్లో రే ఆప్టిక్స్ ఏమి ఇచ్చాడు చూడు. 2 thin lenses of power 4D and -2D are kept in contact. What is the focal length of combination? బాబు 2 పవర్స్ ఇచ్చాడు, టోటల్ ఫోకల్ లెంత్ ఆ 2 పవర్స్ ఆఫ్ లెన్సెస్ కాంటాక్ట్లో ఉన్నాయంట, అప్పుడు టోటల్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాంబినేషన్ ఎంత అన్నాడు, రైట్? బాబు ఫిఫ్త్ క్వశ్చన్ యూ హ్యావ్ టు యూస్. సో ఫిఫ్త్ వన్ బాబు 2 పవర్స్ ఇచ్చాడమ్మా, ఎస్ఆర్ P1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు చూడమ్మా? 2 పవర్స్, 2 థిన్ లెన్సెస్ ఆఫ్ పవర్స్. ఒక లెన్స్ యొక్క పవర్ ఎంత? 4D ప్లస్ 4D. ఇంకో లెన్స్ యొక్క పవర్ నాన్న దట్ ఈస్ P2. అనదర్ లెన్స్ ఆఫ్ పవర్ ఎంత ఇచ్చాడు నాన్న? సో అనదర్ లెన్స్ ఆఫ్ పవర్ -2D ఆర్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్ అన్నాడు. నాన్న ఈ 2 లెన్సెస్ యొక్క పవర్స్ని ఏం చేస్తాడంట? కాంటాక్ట్ చేశాడంటరా. సో కాంటాక్ట్ అంటే యాడ్ కదా, అప్పుడు పవర్ మస్ట్ బి యాడెడ్. సో అప్పుడు పవర్ ఆఫ్ ద లెన్స్ ఏం రాయొచ్చు? P ఈజ్ ఈక్వల్స్ టు P1 ప్లస్ P2. యూ కెన్ డూ ఇట్, రైట్? సో P1 అంటే 4D, P2 అంటే -2D. అప్పుడు 4D -2D నానా 2D. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కాంబినేషన్ యూ గెట్ టోటల్ పవర్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ లెన్స్ ఈస్ 2D. బట్ ఆస్క్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాంబినేషన్. పవర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు 1/F, కాబట్టి 1/F ఈజ్ ఈక్వల్స్ టు 2. సింపుల్, యూ కెన్ డూ ఇట్, రైట్? సో 1/F ఈజ్ ఈక్వల్స్ టు 2 అందేనా? అప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో 1/2 అంటే నాన్న 0.5 meters. సో దట్ ఈస్ ద టోటల్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్. సింపుల్. సో 2 పవర్స్ ఇచ్చాడు, కాంటాక్ట్ అన్నాడు, యాడ్ చేస్తానా, టోటల్ పవర్ వచ్చింది, దాన్ని ఫోకల్ లెంత్లో మారుస్తానా. సో ఎందుకు సార్ అంటే యూ ఆల్రెడీ నో దట్. సో పవర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు 1/F. దట్ ఐఎమ్ యూజింగ్ హియర్. యూ గెట్ యువర్ ఆన్సర్. సింపుల్, రైట్? సో అదే ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడన్నా. సో ఇక్కడ P1 P2 రెండు యాడ్ చేస్తున్నాం, 4D -2D 2D. సో ఫోకల్ లెంత్ P ఈజ్ ఈక్వల్స్ టు 1/F అన్న, F ఈజ్ ఈక్వల్స్ టు 1/P కొట్టేగా. సో కాబట్టి 0.5 meters. అదే సెంటీమీటర్స్లో అయితే 50 centimeters. ఇది రాస్తే చాలు. నెక్స్ట్ సిక్స్త్ వన్. సో సిక్స్త్ వన్ ఏమి ఇచ్చాడమ్మా? సో సిక్స్త్ వన్ ఏమి ఇచ్చాడు చూడన్నా. గివ్ ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 degrees అన్నాడు. యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఎంత ఇచ్చాడు? 4 degrees. త్రూ 2 డీవియేట్స్ ఏ రే త్రూ 2.4 degrees. అంటే డీవియేషన్ ఇచ్చాడు, అంటే డీవియేషన్ డెల్టా అంటారు. 8 మార్క్స్. ప్రిజమ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ sin of a + d/2 sin a/2. డెరివేషన్ మొత్తం చేసి ఉంటాను నాన్న. టోటల్ నీ ఐపీఈకి ఆబ్జెక్టుకి అర్థమయ్యేటట్టు క్లారిటీగా యాంగిల్స్ తీసుంటాను. ఆ వీడియో చూడు, నీ క్లారిటీ అర్థమైపోతుంది. సో స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ 4 degrees అన్నాడు, డీవియేషన్ 2.4 degrees అన్నాడు, ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజమ్ అన్నాడు, రైట్? హౌ టు సాల్వ్ ఇట్? బాబు సిక్స్త్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడన్నా. సో సిక్స్త్ వన్ ఎలా సాల్వ్ చేయాలా? ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ క్యాపిటల్ ఏరా. యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఎప్పుడు ఏ అంటాం నాన్న? ఏకి ఎంత ఇచ్చాడు అంటే 4 degrees. సో ఏ వాల్యూ ఈజ్ 4 degrees. డీవియేషన్ ఎంత అంటే క్యాపిటల్ డి అంటారు కొంతమంది, దాన్ని నేను డెల్టా అంటాను, 2.4 degrees. ఇప్పుడు వాడు అడిగిండేది వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నాన్న? దట్ ఈజ్ మ్యూ. మ్యూ అన్నా అనుకో, ఎన్ అన్నా అనుకో, తప్పులేదు. సో బాబు డెల్టాకు మ్యూకి ఒకే ఒక ఫార్ములా, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ -1 × ఏ.
ఇది ఆల్రెడీ నేను 8 మార్క్స్లో డెరివేషన్లో క్లారిటీగా ప్రూవ్ చేసి ఉంటాను. దాని ఆన్సర్ కూడా పీడిఎఫ్ బాక్స్లో, పీడిఎఫ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ పిన్ చేసి ఉంటాను, చూసుకోండి. డెరివేషన్ చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్సర్ని క్లారిటీగా ఎలా రాస్తే 8 మార్క్స్ ఇస్తాడు అనే ఆన్సర్ని కూడా పీడిఎఫ్లో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను, రైట్? సో నీకు ఈ డెరివేషన్ కాన్సెప్ట్ వైజ్ ఆన్సర్ 8 మార్క్స్కి పీడిఎఫ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబిలిటీ ఉంటుంది, చెక్అవుట్ నాన్న. సో ఇప్పుడు డీవియేషన్కి, రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఒకే ఒక ఫార్ములా, రిలేషన్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. అప్పుడు ఏమవుతుంది, యూ వాంట్ టు క్యాలిక్యులేట్ మ్యూ, రైట్? సో కాబట్టి దీన్ని సాల్వ్ చేయమ్మా. ఎలా సాల్వ్ చేస్తారు? సో సింపుల్. సో ఫస్ట్ ఇక్కడ డెల్టా అంటే 2.4 ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ నాన్న. ఏ అంటే 4 degrees, 4 ఈ పక్క పంపిరా. సో 2.4/4 ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1, రైట్? సో 2.4/4, 2.4 అంటే 24/10 అంటే 24/40, కరెక్ట్ ఆర్ నాట్? సో 2.4/4 లేదా 24/40, యూ కెన్ డూ ఇట్. సో ఎలా వస్తుంది చూడన్న. సో 2.4 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 0.6. సో 0.6 ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1. -1 ఈ పక్క పోతే +1. సో 0.6 + 1 విచ్ గివ్స్ 1.6. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1.6. దట్ ఈస్ ద ఆన్సర్. సో కాబట్టి ఎప్పుడైనా సరే యాంగిల్ ఆఫ్ ప్రిజం డీవియేషన్ ఇచ్చినప్పుడు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 8 మార్క్స్ డెరివేషన్లో మీకు ఈ పాయింట్ ఉంటుంది, కావాల్సిన చూసుకున్నా. సో ఆన్సర్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం సో ఆ ఫార్ములా యూస్ చేస్తున్నాం, యూ గెట్ యువర్ ఆన్సర్. సో అదే ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి? సో 1.6 చూడమ్మా ఇక్కడ. సో డి ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఇంటూ ఏ. అది ఎక్కడ చెప్పిండే 2.44, n-1 2.4/4, 0.6 + 1 1.6. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ చూస్తే ఇది ఈజీ గుర్తుకుంటుంది, రైట్? నెక్స్ట్ 7th one. సో 7th one ఏమి ఇచ్చారు చూడన్నా. డిస్కస్ ద lateral shift of ray refracted through parallel side glass slab with neat ray diagram అన్నాడు. నన్ను ఇక్కడ ఏమన్నాడు? lateral shift నువ్వు ప్రూవ్ చేయాలా. సో lateral shift of ray refracted through parallel side glass slab with neat ray diagram అన్నాడు. నన్ను parallel side glass slab ఉంది, lateral shift నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. when the light ray is refracted parallel side glass slab అన్నాడు. అంటే ఒక గ్లాస్ స్లాబ్లో ఒక లైట్ రే నేను పాస్ చేస్తున్నాను, ప్యారలల్ సైడ్స్ ఉన్నాయి ఆ గ్లాస్ స్లాబ్లో, రీఫ్రాక్షన్ జరిగినప్పుడు లాటరల్ షిఫ్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయి అంటున్నాడు. ఎలా చెప్తాం సార్? లాటరల్ షిఫ్ట్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే. సింపుల్ నాన్న. ఇన్సిడెంట్ రే యొక్క ఒరిజినల్ డైరెక్షన్కి ఎమర్జెంట్ రే మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్నే లాటరల్ షిఫ్ట్ అంటాం. లాటరల్ షిఫ్ట్ అంటే ఏం చెప్తానా? ఇన్సిడెంట్ రే యొక్క ఒరిజినల్ డైరెక్షన్, ఎమర్జెంట్ రే మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని లాటరల్ షిఫ్ట్ అంటాం. సో కావాల్సిన డెఫినేషన్ చూడు. ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఒరిజినల్ పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే, దాన్నే మనం లాటరల్ షిఫ్ట్ అంటాం. సరే సార్, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడన్నా. సో లాటరల్ షిఫ్ట్, హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్? సో 7th one. సో 7th one లాటరల్ షిఫ్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాన్న. ఫస్ట్ ఒక ప్యారలల్ గ్లాస్ స్లాబ్ తీసుకుందాం, రైట్? సో ఫస్ట్ ఒక ప్యారలల్ గ్లాస్ స్లాబ్ తీసుకుందామా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్యారలల్ గ్లాస్ స్లాబ్. ఓకే, సో ఒక ప్యారలల్ గ్లాస్ స్లాబ్ తీసుకుందాం. ఏం అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ రే పంపిస్తాను రా. సో జాగ్రత్తగా చూడు. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ గ్లాస్ స్లాబ్, ప్యారలల్ సైడ్. ఎస్ సార్ బాబు, లోపలంతా గ్లాస్ ఉంటుంది కాబట్టి డెన్సర్ మీడియం, బయట అంతా ఎయిర్ ఉంటుంది కాబట్టి రేరర్ మీడియం. కరెక్ట్ ఆర్ నాట్? ఓకే సార్. రేరర్ డెన్సర్ ఎక్కడైతే మీట్ అవుతుందో దట్ సర్ఫేస్ ఆఫ్ డెన్సర్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ బౌండరీ, దాన్నే ఇంటర్ఫేస్ అంటాం. సో రేరర్ డెన్సర్ ఇక్కడ మీట్ అవుతుందిరా, కాబట్టి ఈ సర్ఫేస్ని మనము ఇంటర్ఫేస్ ఆర్ బౌండరీ అంటాం. ఇక్కడ రేరర్ డెన్సర్ చున్న, బయటంతా రేరర్, లోపలంతా గ్లాస్ కాబట్టి డెన్సర్. దిస్ ఈజ్ యువర్ గ్లాస్ స్లాబ్. సో 2 బౌండరీస్ ఉన్నాయి. సో ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ, ప్యారలల్ స్లాబ్. ఎస్ సార్. నౌ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రే పంపిరా. దిస్ ఈజ్ యువర్ బౌండరీ, దిస్ ఈజ్ యువర్ బౌండరీ. 2 మీడియమ్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో దట్ సర్ఫేస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ ఆర్ బౌండరీ. ఓకే, నౌ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రే పంపినా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఇన్సిడెంట్ రే. ఎస్ సార్. ఇన్సిడెంట్ రే పంపిస్తున్నాం. దిస్ ఈజ్ ద నార్మల్.
నార్మల్. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ టు ద బౌండరీ. బౌండరీ ఇలా ఉంది 90 degrees పర్పెండిక్యులర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రేనా? ఓకే సార్. ఇది రేరర్, లోపలికి వెళ్తా ఉంది డెన్సర్. మీకు ఆల్రెడీ రిఫ్రాక్షన్ చెప్పింటాం. రేరర్ టు డెన్సర్ అంటే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో నార్మల్ దగ్గరికి బెండ్ అవుతుందిరా. సో నార్మల్ దగ్గరికి బెండ్ అవుతుంది నాన్న, రైట్? సో నార్మల్ దగ్గరికి బెండ్ అవుతుందిరా, లైక్ దిస్. నార్మల్ దగ్గరికి బెండ్ అవుతుందమ్మా, లైక్ దిస్. ఇలా టువర్డ్స్ ద నార్మల్, నార్మల్ దగ్గరికి బెండ్ అయి వెళ్తుంది. ఏం అర్థమవుతుందా? నార్మల్ దగ్గరికి బెండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వన్స్ అగైన్ దెర్ ఈజ్ ఎ నార్మల్ హియర్, రైట్? పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. నౌ ఇప్పుడు ఇక్కడ డెన్సర్ టు రేరర్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. చూసుకోండి కావాల్సిన, దిస్ ఈజ్ యువర్ ఇన్సిడెంట్ రే. సో రేరర్ టు డెన్సర్, రిఫ్రాక్షన్. ఎందుకంటే ఎప్పుడైతే మీడియంస్ ఒక మీడియం నుండి ఇంకో మీడియం వెళ్ళాలనుకుంటాందో ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, డిపెండింగ్ ఆన్ వెలాసిటీ చేంజ్, అక్కడ రిఫ్రాక్షన్ బెండింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంటుంది, చేంజ్ ఆఫ్ వెలాసిటీ, కాబట్టి అక్కడ బెండింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇది ఇన్సిడెంట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఆ నార్మల్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. దిస్ రిఫ్రాక్టెడ్ రే టచెస్ అనదర్ బౌండరీ, అనదర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు డెన్సర్ టు రేరర్ వెళ్ళాలి కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నౌ ఇది గ్లాస్ స్లాబ్ నుండి బయటకు వస్తుంది కదా, దీన్ని ఎమర్జెంట్ రే అంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఓకే. సో ఇది ఎంటర్ అవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది, మళ్ళీ ఎమర్జ్ అవుతుంది. సో దీన్ని ఎమర్జెంట్ రే అంటాం. సో దిస్ ఈజ్ యువర్ ఎమర్జెంట్ రే, ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. నౌ ఒరిజినల్ పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే చూడు ఒకసారి. ఒరిజినల్ పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, టెల్ మీ వాట్ టు గెట్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ ఇన్సిడెంట్ రే, like this. సో ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ రేమా, ఇలా. సో ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ రే, ఎటువంటి బెండింగ్ లేకుండా ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ రే. ఇది ప్యారలల్ స్లాబ్స్ యొక్క రిఫ్రాక్టెడ్ ఎమర్జెంట్ రే. ఈ రెండుటి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ లాటరల్ షిఫ్ట్. అదే లాటరల్ షిఫ్ట్ అంటే, సింపుల్. ఓకేనా? So it is the perpendicular distance between, okay, original path of incident ray, emergent ray path. ఆ రెండిటి మధ్య ఉండే perpendicular distance, that is what you call it as a lateral shift. Simple. Next, దీనికి ఫార్ములా కూడా ఇస్తారమ్మా, బట్ నో నీడ్. దీనికి ఫార్ములా కూడా రాయొచ్చు అంటే, సో దిస్ ఈస్ ద ఫార్ములా యూ హ్యావ్ టు రైట్. సో దాని ఫార్ములా అవసరం లేదమ్మా. సో బట్ ఫార్ములా కూడా రాస్తాం సార్, నాకు ఇంకాస్త ఎక్కువ మార్కులు రావాలా సార్ పర్టికులర్గా అంటే దాని ఫార్ములా రాయండి. బట్ ఆబ్జెక్ట్లో దీని ఫార్ములా ప్రూవ్ చేస్తారు. టీ సైన్ ఆఫ్, టీ అంటే థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ అని, టీ సైన్ ఆఫ్ ఐ మైనస్ ఆర్ బై కాస్ ఆర్. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రిఫ్రాక్షన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. కాల్చిన ఇక్కడ యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో ఇక్కడ యాంగిల్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ యాంగిల్స్ తీసుకున్నాం అంతే బాబు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1, ఇక్కడ ఫస్ట్ రిఫ్రాక్షన్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ R1. సో ఇక్కడ మళ్ళీ రిఫ్రాక్టెడ్ రే, సో కాబట్టి ఇక్కడ కూడా ఓకే. సో ఇక్కడ I2, నెక్స్ట్ ఇక్కడ అవే ఫ్రమ్ ద నార్మల్ R2. సో ఇలా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రిఫ్రాక్షన్స్ ఐఎమ్ టేకింగ్, సింపుల్. సో ఇది ఒరిజినల్ రిఫ్రాక్టెడ్ రే, ఓకే. ఒరిజినల్ ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే, రెండు మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ లాటరల్ షిఫ్ట్ అంటాం, రైట్? సో ఇప్పుడు దీనికి ఇది ఆన్సర్ నాన్న. సో ద షిఫ్ట్ అక్కర్స్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ టూ ఇంటర్ఫేసెస్. సో టూ ఇంటర్ఫేసెస్ మధ్య టూ రిఫ్రాక్షన్ చేయడం వల్ల లాటరల్ షిఫ్ట్. చూడమ్మా, ఇన్సిడెంట్ రే టువర్డ్స్ ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్, ఒరిజినల్ పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. సో చూసుకోండి, లాటరల్ షిఫ్ట్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ ఫార్ములా టీ ఇంటూ టీ అంటే థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్, సైన్ ఆఫ్ ఐ మైనస్ ఆర్ బై కాస్ ఆర్. బట్ ఫార్ములా నో నీడ్, రాస్తాను సార్ అంటే రాసుకోవచ్చు. టీ సైన్ ఆఫ్ ఐ మైనస్ ఆర్ బై కాస్ ఆర్. ఇది 7th క్వశ్చన్ ఆన్సర్. సో డెఫినేషన్ చెప్పింటాం లాటరల్ షిఫ్ట్ అంటే, తర్వాత దాని ఫార్ములా డయాగ్రామ్, 2 మార్క్స్. ఓకే. నెక్స్ట్ 8th వన్. 8th వన్ ఏమి ఇచ్చాడమ్మా? డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ క్రౌన్ గ్లాస్ ప్రిజమ్ అన్నాడు నాన్న. So crown glass prism to bend rays by 90 degrees and 180 degrees to form an inverted image
బై ద యూజ్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నన్ను ఒక క్రౌన్ గ్లాస్ ప్రిజం తీసుకున్నాడు. ఆ క్రౌన్ గ్లాస్ ప్రిజంలో 90 డిగ్రీస్ దగ్గర 180 డిగ్రీస్ దగ్గర రేస్ బెండ్ కావాలంట. ఒక గ్లాస్ ప్రిజం తీసుకున్నావు, దానిలో రేస్ పంపిస్తా అన్నావు, కానీ రీఫ్రాక్షన్ బెండింగ్ ఎక్కడ జరగాలంట? 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ ఆ ప్రిజంలో జరగాలంట. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తీసుకొని ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్ని క్రియేట్ చేయి అంటున్నాడు. ఒక క్రౌన్ గ్లాస్ ప్రిజం తీసుకుంటావు, లైట్ రేస్ పంపిస్తావు, 90 డిగ్రీస్ ఆర్ 180 డిగ్రీస్తో అక్కడ ప్రిజంలో బెండింగ్ ఎలా ఉంటుందో చూడు. ఆ బెండింగ్ రేస్ ఎలా ఉండాలి? ఇన్వర్టెడ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి. అది కూడా ఏ రెఫరెన్స్తో? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్తో. సరే సార్, ఎలా చేద్దాం? సో ఫస్ట్ ఇక్కడ దాన్ని ఎలా చేద్దాం చూడన్న. సో ఫస్ట్ ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తామంటే 90 డిగ్రీస్ ప్రిజం తీసుకుందాం. ఓకే, సో ఒక్కొక్క దాన్ని ప్రూవ్ చేస్తా. బాబు ఈ 2 డయాగ్రాములు వేయచ్చు, ఇప్పుడు నేను చెప్పే డయాగ్రాములు వేయచ్చు, తప్పేం లేదు, డోంట్ వరీ. సరే, ఇప్పుడు ఎన్నోది ఇది? 8th వన్ కదా, రైట్? సరే, 8th వన్. సో 8th వన్ ఏం చెప్తాం? క్రౌన్ గ్లాస్ ప్రిజం తీసుకో, బెండింగ్ బై 90 180 తీసుకో, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ కావాలా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సరే, ఫస్ట్ క్రౌన్ గ్లాస్ ప్రిజం. క్రౌన్ గ్లాస్ ప్రిజం, రైట్? సో బెండింగ్ జరగాలి. ఓకే సార్, 90 డిగ్రీస్ దగ్గర, తర్వాత 180 డిగ్రీస్ దగ్గర నాకు ఇన్వర్టెడ్ ఇమేజ్ కావాలి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బేస్ చేసుకొని. ఎప్పుడైనా సరే క్రౌన్ ప్రిజంకి మీకు ఆల్రెడీ చెప్పాను, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే డెన్సర్ టు రేరర్. అట్ ద సేమ్ టైమ్ యువర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, రైట్? సో ఈ గ్లాస్ ప్రిజంకి క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది సార్ అంటే 41.2 42 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ గ్లాస్ ప్రిజంకి క్రిటికల్ యాంగిల్ నాన్న, క్రౌన్ గ్లాస్ ప్రిజంకి క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది సార్ అంటే 42 డిగ్రీస్ ఉంటుంది. మీరు అప్లై చేసే ఇన్సిడెంట్ యాంగిల్ గ్రేటర్ దాన్ 42 ఉన్నప్పుడే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇది ఫస్ట్ మీ బ్రెయిన్లో పెట్టుకోండి. ఓకే, సరే, ఇప్పుడు 90 డిగ్రీస్ తీసుకుందాం. సో ఫస్ట్ 90 డిగ్రీస్ డీవియేషన్ తీసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనము ఒక ప్రిజం తీసుకుందామా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్రిజం. ఇలా ఒక ప్రిజం తీసుకుందాం నాన్న. ఓకే, ఓకే సార్, 90 డిగ్రీస్తో ఎలా బెండ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లైట్ రే పాస్ చేస్తాను రా బాబు. ఇక్కడ ప్రిజం అంటే టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది ట్రయాంగిల్లో? 180 డిగ్రీస్. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమవుతుందన్న? సో ఇక్కడ వచ్చేసి 90, కరెక్ట్ ఆర్ నాట్? సో ఇక్కడ 45 డిగ్రీస్, ఇక్కడ 45 డిగ్రీస్, టోటల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 45 45 90 90 ప్లస్ 90 180, టోటల్ యాంగిల్ 180 డిగ్రీస్ ట్రయాంగిల్, రైట్? ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే పంపిద్దాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఇన్సిడెంట్ రే. ఓకే సార్, బట్ ఈ ఇన్సిడెంట్ రే నువ్వు పంపించినప్పుడు ఇక్కడ చూడన్న, ఇది బౌండరీ ఇంటర్ఫేస్, ఎందుకంటే ఇక్కడ లోపలంతా డెన్సర్ బయటంతా రేరర్, కాబట్టి ఇది ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్కి 90 డిగ్రీస్లో నేను ఇన్సిడెంట్ రే పంపిస్తాను. ఎప్పుడైతే నేను ఒక ఇంటర్ఫేస్కి నార్మల్ అలాంగ్ ద నార్మల్ లైన్ నేను ఒక ఇన్సిడెంట్ రే పంపిస్తాను. చూడు, ఇది బౌండరీ నాన్న, ఈ పక్క లోపలంతా డెన్సర్, ఆ పక్క రేరర్. సో నార్మల్ డ్రా లైన్ ఇదే కదా, ఆ నార్మల్ లైన్లో నేను ఇన్సిడెంట్ రే పంపిస్తాను రా. కట్ ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. నార్మల్లో ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రే పంపిస్తానో దెర్ ఈజ్ నో బెండింగ్, దెర్ ఈజ్ నో డీవియేషన్, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. సో ఆ పాత్ కంటిన్యూ చేసుకొని హ్యాపీగా ఇక్కడ టచ్ అయిపోతుంది. క్లియర్? ఓకే సార్, ఇక్కడ నువ్వు నార్మల్ డ్రా చేసినావు అనుకో, నార్మల్ దీనికి నార్మల్, ఇది డెన్సర్ రేరర్ బౌండరీ కాబట్టి నార్మల్ డ్రా చేయి. దిస్ ఈజ్ యువర్ నార్మల్, దీనికి నార్మల్ నాన్న 90 డిగ్రీస్. సో ఇలా నార్మల్ డ్రా చేస్తే ఎస్, ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ 45 కాబట్టి ఇక్కడ కూడా 45, సింపుల్. సో 45 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ చూడండి క్రిటికల్ యాంగిల్ 42, బట్ మై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. సో కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ జరిగి ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. బట్ ఆ రిఫ్లెక్టెడ్ రే నార్మల్లో పాస్ అవుతుంది కదమ్మా, ఎందుకంటే ఇది బౌండరీ ఆర్ ఇంటర్ఫేస్. సో నార్మల్ అంటే పర్పెండిక్యులర్, ఆ పర్పెండిక్యులర్ నార్మల్లో ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే వెళ్తుంది, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. ఇది ఫస్ట్ లైట్ రే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే నువ్వు కామెంట్ బాక్స్లో పెట్టు. సో ఏం చెప్తాన్నా? సో ఫస్ట్
ఇది బౌండరీ, ఇది బౌండరీ, ఇది బౌండరీ, ఇంటర్ఫేస్కి 90 degrees నార్మల్ లైన్లో ఇన్సిడెంట్ రే పంపిస్తా అన్న, కంటిన్యూస్ ఇట్స్ పాత్ హిట్ అవుతాను. ఇక్కడ నార్మల్ లైన్ డ్రా చేస్తాను చూడు, ఈ ఇంటర్ఫేస్కి ఇది నార్మల్ లైన్ 45 degrees, 45 degrees కాబట్టి 42 కంటే ఎక్కువ, కాబట్టి టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, రిఫ్లెక్టెడ్ రే. మళ్ళీ ఇది నార్మల్లో పాస్ అవుతాను, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కదా, ఇంకొక లైట్ రే పాస్ చేద్దాం. ఓకే, సో ఇంకొక లైట్ రే పాస్ చేద్దాం నాన్న. సో లెట్ us కన్సిడర్ అనదర్ లైట్ రే. రైట్, అనదర్ లైట్ రే. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడన్న, అనదర్ లైట్ రే. సో నార్మల్లో పాస్ అవుతుంది, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్ అండ్ టచెస్ ద అదర్ ఇంటర్ఫేస్. ఓకే, మళ్ళీ ఇక్కడ నార్మల్ డ్రా చేస్తాం 45 degrees అండ్ ఇట్ కంటిన్యూస్ అండ్ ఇట్ గెట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్ అండ్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ అప్లై చేస్తానన్న. సో డయాగ్రామ్ చూడన్న. సో సపోజ్ ఇక్కడ 2 rays తీసుకుంటాను, ఏ బి. సో ఇలా ఆరో మార్క్ ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆలోచన చేయి, ఏ దగ్గర టైల్ ఉందిరా, బి దగ్గర హెడ్ ఉంది. ఇప్పుడు ఆలోచన చేయి, బి దగ్గర హెడ్, ఏ దగ్గర టైల్. చూసుకో, ఇన్వర్టెడ్. చూడన్నా ఇలా వెళ్తుంది, ఇలా ఇన్వర్టెడ్. చూసుకో, సో ఇలా ఇన్వర్టెడ్ ఇమేజ్ జరుగుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డీవియేషన్ బై 90 degrees. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ రే పంపిస్తున్నారా, అలాంగ్ ద నార్మల్ కంటిన్యూస్ ఇట్స్ పాత్, ఇక్కడ హిట్ అవుతుందిరా 45 greater than 42 టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ కంటిన్యూస్ ఇట్స్ పాత్ 90 degrees లో వెళ్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకో లైట్ రే తీసుకుంటానా, 90 అలాంగ్ ద నార్మల్ కంటిన్యూస్ ఇట్స్ పాత్ టచెస్ 45 greater than 42 టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ద నార్మల్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. ఇప్పుడు ఇక్కడ చూడన్నా, ఎల్లో లైన్ ఇది, గ్రీన్ లైన్ ఇది. సో ఇక్కడ టైల్ హెడ్. సో సేమ్ అదే ఇక్కడ అప్లై చేయి. చూడు ఇక్కడ టైల్ ఉంది కదా, టైల్, హెడ్ ఉంది కదా, హెడ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ పైకి, ఇది లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు 180 degrees చూడన్నా. సో డీవియేషన్ 180 degrees. సో డీవియేషన్ 180 degrees. బాబు 180 degrees ఎలా చేస్తాం చూడన్నా. సో 180 degrees డీవియేషన్. సో ఫస్ట్ ఇక్కడ ప్రిజం ఐఎమ్ టేకింగ్ హియర్, క్రౌన్ ప్రిజం. సో 180 degrees నాన్న. రైట్, సో ఒక ప్రిజం తీసుకున్నా 180 degrees. ఓకే, సో లోపల ప్రిజం ఒక యాంగిల్ ప్రాసెస్ అయ్యి ఇక్కడ 45 అంతేనా. సో 45, ఇక్కడ 90, ఇక్కడ 45, టోటల్ యాంగిల్ 180. సో ఇది 180 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees. డీవియేషన్ ఎలా ఉంటుంది చూడన్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే పంపిస్తాం రా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఇన్సిడెంట్ రే బాబు, అలాంగ్ ద నార్మల్ అంతేనా. సో ఇది ఒక ఇన్సిడెంట్ రే, అలాంగ్ ద నార్మల్ పాస్ త్రూ అవుతుంది, ఇది బౌండరీస్, ఇవన్నీ బౌండరీస్, ఇంటర్ఫేసెస్. సో అలాంగ్ ద నార్మల్ ద లైట్ రే పాసింగ్ అండ్ ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్ టచెస్ హియర్. ఓకే, సో అక్కడ టచ్ అయిపోతుందన్న, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్ అండ్ టచెస్ హియర్. ఇక్కడ నార్మల్ డ్రా చేస్తే ఎస్ వాట్ టు గెట్. సో ఇక్కడ నార్మల్ డ్రా చేస్తే నాన్న, సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, యాంగిల్ ఇక్కడ 45 కాబట్టి జామెట్రీ ఇక్కడ కూడా 45. బాబు క్రిటికల్ యాంగిల్, ఇన్సిడెంట్ యాంగిల్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ ఇక్కడ 42, బట్ మై ఇన్సిడెంట్ యాంగిల్ ఇస్ 45 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది నాన్న. ఓకే, సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఇక్కడ టచ్ అయిపోతుంది లైట్ రే. ఎస్ఆర్ ఏమా ఇటు వరకు అందరికి అర్థమైందా. సో అలాంగ్ ద నార్మల్ కంటిన్యూస్ ఇట్స్ పాత్ అండ్ హిట్ హియర్. ఇక్కడ నార్మల్ తీసుకుంటే 45 గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ 42 టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్. మళ్ళీ ఇక్కడ నార్మల్ డ్రా చేస్తే ఓకే, సో మళ్ళీ ఇక్కడ నార్మల్ డ్రా చేస్తే ఇక్కడ మళ్ళీ నార్మల్ డ్రా చేస్తే ఓకే, మళ్ళీ గ్రేటర్ దాన్ 45. సో ఇక్కడ 45 ఉంది, గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందన్న, సింపుల్. సో అలా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వన్స్ అగైన్ నార్మల్ కదా, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. అయిపోయా, ఏమర్థమవుతుందా. సో ఇక్కడ కూడా 45 గ్రేటర్ దాన్ 42 రిఫ్లెక్టెడ్, నార్మల్లో పాస్ అవుతుంది, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. 180 degrees డీవియేషన్ అంటారు దీన్ని.
ఇది 90, చూడు 90 degrees పర్పెండిక్యులర్. ఇది 180, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది, 180 స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ ఇంకో రే తీసుకుందాం, ఇంకో రే. సో ఇక్కడ నాన్న, సో అనదర్ రే ఐఎమ్ టేకింగ్ హియర్. ఓకే, అనదర్ రే. సో ఇన్సిడెంట్ రే, ఎల్లో కలర్ లైన్ చూడన్నా, ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ నార్మల్. ఓకే, లేకపోతే వైట్ కలర్ తీసుకుంటా, కలర్ పింక్. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే తీసుకుంటానన్నా. రైట్ సార్, కంటిన్యూస్ ఇట్స్ పాత్. ఓకే, సో ఇక్కడ నువ్వు నార్మల్ డ్రా చేస్తే 45 గ్రేటర్ దాన్ 42, సో ఇట్ రిఫ్లెక్టెడ్. మళ్ళీ ఇక్కడ నార్మల్ తీసుకుంటే 42, 45 గ్రేటర్ దాన్ 42, ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్. మళ్ళీ ఇక్కడ నార్మల్లో పాస్ అవుతుంది, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. అయిపోయా, సింపుల్. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు ఇక్కడ సో డైరెక్షన్ తీసుకుంటే ఎస్ బాబు, ఇక్కడ టైల్ ఏబి తీసుకుందాం, టైల్ హెడ్. ఇప్పుడు ప్లాన్ చేయి. సో పింక్ టైల్ రా, గ్రీన్ హెడ్ ఏమవుతుంది చూడు, హెడ్ చూడు గ్రీన్, ఇక్కడ పింక్ చూడు టైల్, ఈడ ఇన్వర్టెడ్. అయిపోయా, సింపుల్. ఏమర్థమవుతుందా? సో జస్ట్ ఇక్కడ ఒక్కొక్కరే తీసుకోవాలా, పాస్ త్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ, సో ఇక్కడ పింక్ లైన్ చూసుకో, టైల్ టైల్, గ్రీన్ లైన్ హెడ్ హెడ్. సో 180 degreesకి ఇది సరిపోతుంది. సో దీన్నే ఇక్కడ డయాగ్రామ్లు ఎలా రాసింటాం, ఇలా, ఇదే డయాగ్రామ్. నేను ట్రయాంగిల్ ఇలా వేస్తాను కదా, ఇలా ఇచ్చాను అంతే. ఎట్లా రాసినా ఒకటే, డోంట్ వరీ, ఎలా ఉన్నా ఒకటే అమ్మా. ఇలా వేసినా తప్పేం లేదు. డీవియేషన్ 90, 180, ఇది 90, ఇది 180, సింపుల్. నెక్స్ట్ 9th one. రైట్, 9th one ఏమన్నాడు, డ్రా ద లేబుల్డ్ రే డయాగ్రామ్ టు షో ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై కాంపౌండ్ మైక్రోస్కోప్ అన్నాడు. రైట్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ అన్నాడు. బాబు ఇది జాగ్రత్తగా చూడు నాన్న. ఇక్కడ ఏమన్నాడంటే ఒక కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో చెప్పు, తర్వాత రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ అన్నాడు. సరే సార్, ఈ మ్యాగ్నిఫైయింగ్ పవర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్? బాబు జాగ్రత్తగా చూడన్నా, ఎలా మెయింటైన్ చేస్తాం ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసి ఇదే, బట్ దాన్ని ఇంకాస్త క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడమ్మా. సో 9th క్వశ్చన్, కాంపౌండ్ మైక్రోస్కోప్. సో కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే 2 మైక్రోస్కోప్స్ కలిపితే వచ్చేదే కాంపౌండ్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ఆల్రెడీ 8 మార్క్స్ అయ్యాలో డిస్కస్, ఒకసారి చూడు. సో ఏదైతే స్మాల్ సైజ్ ఆబ్జెక్ట్ ఉంటుందో దాని యొక్క ఇమేజ్ని వర్చువల్ చేసి ఎన్లార్జ్ చేసి వ్యూ చేసే లెన్స్నే మనం మైక్రోస్కోప్ అంటాం. సింపుల్ కాన్వెక్స్ లెన్స్ యూస్ చేస్తాం, బట్ లార్జ్ ఫోకల్ లెంత్ యూ హ్యావ్ టు యూజ్, రైట్? సో అదే ఇక్కడ కాంపౌండ్ మైక్రోస్కోప్ తీసుకుంటున్నాం. సో 2 మైక్రోస్కోప్స్ ఐఎమ్ యూజింగ్ హియర్. ఆ 2 మైక్రోస్కోప్స్తో మనం ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తున్నాం నాన్న. సరే, ఎలా సార్? బాబు ఇక్కడ 2 లెన్సెస్ ఉన్నాయన్నాను కదా. సో ఇక్కడ మైక్రోస్కోప్లో 2 లెన్సెస్ ఉంటాయి. ఒకటి ఐ లెన్స్ అంటాం, అంటే ఐ దగ్గర చూసేది అని అర్థం. ఇంకొకటి ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. సో ఎప్పుడైనా సరే కాంపౌండ్ మైక్రోస్కోప్లో, కాంపౌండ్ అంటే 2 మైక్రోస్కోప్స్ని కలిపితే, 2 కాన్వెక్స్ లెన్స్ని కలిపితే వచ్చేదే కాంపౌండ్ మైక్రోస్కోప్. ఒకటి ఐ లెన్స్ అంటాం, ఇంకోటి ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఐ దగ్గర చూసేది ఐ లెన్స్, ఆబ్జెక్ట్ దగ్గర ఉండే లెన్స్ని ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. సో ఐ దగ్గర చూసేది ఐ లెన్స్, ఆబ్జెక్ట్ దగ్గర చూసేది ఆబ్జెక్టివ్ లెన్స్. ఓకే, సో ఇప్పుడు 2 లెన్స్ వేద్దాం నాన్న. సో ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్ లెన్స్ వెరీ స్మాల్. ఎందుకు స్మాల్గా తీసుకోవాలా లెన్స్? బికాజ్ ఆబ్జెక్ట్ ఈస్ వెరీ స్మాల్. సో అందుకే ఆబ్జెక్టివ్ లెన్స్ సైజ్ ఆల్సో వెరీ స్మాల్. ఐ లెన్స్ యూ హ్యావ్ టు వ్యూ వెరీ ఫార్, వెరీ ఎన్లార్జ్డ్ ఇమేజ్, కాబట్టి ఇది లార్జ్. సో ఐ లెన్స్ యొక్క సైజ్ ఎక్కువగా ఉండాలి, లార్జ్, బట్ ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క సైజ్ తక్కువగా ఉండాలి. ఓకే, సరే ఇప్పుడు ఆబ్జెక్టివ్ లెన్స్ తీసుకుందాం నాన్న. స్మాల్ సైజ్
ఐ లెన్స్ లార్జ్ సైజ్. ఓకే, సో ఇది ఆబ్జెక్టివ్ లెన్స్, ఇది వచ్చేసి ఐ లెన్స్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. క్లియర్? ఓకే సార్. నౌ ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేయమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్ హియర్. ఓకే, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం నాన్న, ఏబి. సో ఏ అనేది హెడ్, బి అనేది టైల్, ఏబి. ఓకే, సో హైట్ వచ్చేసి హెచ్. ఓకే నాన్న. ఇన్సిడెంట్ రే ఎలా ఉంటుంది చూడమ్మా. parallel to principal axis is passed through convex lens, and so after passing through convex lens it passed through focus. సో ఇలా ఫోకస్ జరుగుతుంది. ఓకే నాన్న. నౌ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నుండి లైట్ రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. సింపుల్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఆబ్జెక్ట్ యొక్క సైజ్ తక్కువ కాబట్టి ఆబ్జెక్టివ్ లెన్స్ విల్ బి వెరీ స్మాల్, బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెరీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ఐ లెన్స్ విల్ బి, ఏదైతే అయితేనో కదా నువ్వు అబ్జర్వ్ చేసేది, సో ఐ దగ్గర ఉండే లెన్స్ని ఐ లెన్స్ అంటాం, ఆబ్జెక్ట్ దగ్గర ఉండే లెన్స్ని ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. స్మాల్ సైజ్ ఆబ్జెక్ట్ని నువ్వు ఎన్లార్జ్ చేయాలి కదా, ఆబ్జెక్ట్ సైజ్ తక్కువే కదా, కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క లెన్స్ తక్కువగా ఉంటుంది. నువ్వు ఐతో చూస్తున్నప్పుడు ఆ ఇమేజ్ ఎలా కనిపించాలి? ఎన్లార్జ్ అయి కనిపించాలి. సో కాబట్టి ఐ లెన్స్ విల్ బి వెరీ లార్జ్ సైజ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హైట్ హెచ్, ఏబి ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఒక లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాసింగ్ త్రూ కాన్వెక్స్ లెన్స్ అండ్ రిఫ్రాక్టెడ్ కన్వర్జింగ్ త్రూ ద ఫోకస్. త్రూ ద ఆప్టిక్ సెంటర్ వెళ్తాంది నాన్న, ఇట్ కంటిన్యూస్, నో బెండింగ్, ఇట్ మీట్స్. సో ఇప్పుడు రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే నాన్న. సో ఇక్కడ బి డాష్, ఏ డాష్, హెచ్ డాష్ హైట్. సింపుల్, రైట్? ఇప్పుడు ఇక్కడ సో ఆబ్జెక్ట్ ఒక డిస్టెన్స్ యు అనుకుంటానన్నా, ఆప్టిక్ సెంటర్ నుండి ఆబ్జెక్ట్ ఒక డిస్టెన్స్ యు. ఓకే, ఫోకల్ లెంత్ f0, ఆప్టిక్ సెంటర్ నుండి, ఓకే, ఆప్టిక్ సెంటర్ నుండి త్రూ ద ఫోకస్, ఇట్ ఈస్ బెండింగ్ కదా, సో ఇక్కడ బెండ్ అవుతాను చూడు, త్రూ ద ఫోకస్, కాబట్టి f0 అంటాను. f0 అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ యొక్క ఫోకల్ లెంత్ అని అర్థం. ఫోకస్లో బెండ్ అవుతుంది కదా ఇక్కడ, ఇది ఫోకస్ అమ్మ. సో కాబట్టి ఆప్టిక్ సెంటర్ నుండి ఫోకస్ f0. ఓకే, నౌ ఇప్పుడు నాన్న, సో ఇక్కడ దీని ఫోకల్ లెంత్ ఇది నాన్న, FE, ఐపీస్ యొక్క ఫోకల్ లెంత్. సో ఇప్పుడు ఈ చూడమ్మా, ఫస్ట్ ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క, ఇది ఆబ్జెక్ట్, ఇది లెన్స్, స్మాల్ ఫోకల్ లెంత్, బికాస్ సైజ్ ఈజ్ వెరీ స్మాల్ సైజ్ లెన్స్ ఐఎమ్ టేకింగ్. సో 2 రేస్ వెళ్తున్నాయి, ఆఫ్టర్ రిఫ్రాక్టింగ్ దే ఆర్ కన్వర్జింగ్ హియర్. సో అక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. చూడమ్మా పైన కింద, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇప్పుడు ఈ ఫస్ట్ లెన్స్ యొక్క ఇమేజ్ యాక్ట్ యాజ్ ఆబ్జెక్ట్ టు ద సెకండ్ లెన్స్. ఈ సెకండ్ లెన్స్కి ఇది ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎస్ సార్. మళ్ళీ అప్పుడు ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది అన్న, సో అప్పుడు ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది చూడన్న, దెన్ దిస్ విల్ బీ హియర్. సో ఇలా రేస్ వెళ్తాయి, ఇన్సిడెంట్ రే, ఆ ఇమేజ్ అనేది ఫస్ట్ లెన్స్ యొక్క ఇమేజ్ ఈ సెకండ్ లెన్స్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఇట్ విల్ బీ రిఫ్రాక్ట్ లైక్ దిస్. ఓకే నాన్న. సో మళ్ళీ ఇక్కడ రేస్ లైక్ దిస్. ఓకే, ఇలా రెండు కూడా ఇక్కడ ఐలో వెళ్తాయి నాన్న, ప్యారలల్, నో మెయింటెనెన్స్. సో ఇక్కడ ఐ, సో ఐతో నువ్వు చూసినప్పుడు వర్చువల్ ఇమేజ్, లైక్ దిస్. సో ఇలా నీకు ఒక ఇమేజ్ అనేది కనబడుతుంది అన్న. లైక్ దిస్. సో ఇలా నీకు ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, వెరీ లార్జ్ ఇమేజ్ యు గెట్. like this. So very large image ఇక్కడ ఫామ్ అవుతుందన్న. ఇది రే డయాగ్రామ్ ఫర్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే.
బాబు కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే 2 లెన్సెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్ లెన్స్, ఐ లెన్స్. ఆబ్జెక్ట్ ఈస్ వెరీ స్మాల్, స్మాల్ సైజ్ లెన్స్ ఐఎమ్ టేకింగ్. ఐ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, కాబట్టి లార్జ్ సైజ్ లెన్స్ వీఆర్ టేకింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాం ఏబీ ఆఫ్ హైట్ హెచ్. సో ఇక్కడ 2 రేస్ వెళ్తున్నాయి, పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్, కంటిన్యూస్ ఇట్స్ పాత్, నో బెండింగ్, parallel to the principal axis, it passes through focus. ఆ ఫోకల్ లెంత్ f0, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u. సో ఇప్పుడు ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఫస్ట్ లెన్స్ యొక్క ఇమేజ్ సెకండ్ లెన్స్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంది. సో అక్కడి నుండి ఈ ఇమేజ్ నుండి సో లైట్ రేస్, సో ఈ ఇమేజ్ నుండి లైట్ రేస్ ఇలా వెళ్తున్నాయి నాన్న, పాసింగ్ త్రూ ఐ లెన్స్, లార్జ్ ఫోకల్ లెంత్, హై సైజ్, సో దే గెట్ రిఫ్రాక్టెడ్. సో అవన్నీ రిఫ్రాక్ట్ అయ్యి ఐలోకి పాస్ త్రూ అవుతాయి. సో నువ్వు ఇక్కడి నుండి చూసినప్పుడు ఈ 2 రేస్ ఎక్కడ మీట్ అవ్వలేదు నాన్న, రైట్? సో ఇక్కడ 2 మీట్ అవ్వలేదు. ఇక్కడ నువ్వు చూస్తున్నప్పుడు వర్చువల్ ఇమేజ్, సో ఈ లెన్స్లో చూస్తున్నప్పుడు ఇట్ అపియర్స్ టు కన్వర్జ్, అపియర్స్, సో దాన్ని వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్. సో ఈ సైజ్ అనేది ఇలా కనబడుతుంది. అంటే ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఇలా ఉంటే నువ్వు లెన్స్లో చూస్తున్నప్పుడు ఆ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడి నుండి చూసినప్పుడు ఇలా ఫామ్ అవుతుంది. సో దాన్ని మనము కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటాం. సరే సార్, ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్కి ఎఫ్ఈ ఇస్ ద ఫోకల్ లెంత్ అండ్ ఇక్కడ నాన్న, సో ఇక్కడ నువ్వు తీసుకుంటే ఏది ఫార్ములాస్, సో మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది అంటే m ఇజ్ ఈక్వల్స్ టు m0 ఇంటూ ఎంఈ, అంటే ఆబ్జెక్టివ్ లెన్స్ ఇంటూ ఐ లెన్స్ మ్యాగ్నిఫికేషన్ మల్టిప్లై చేయాలా. సో ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి, నియర్ పాయింట్, ఇన్ఫినిటీ, కంపల్సరీగా రాయాలమ్మా. సో నియర్ పాయింట్, ఇన్ఫినిటీ. సో నియర్ పాయింట్ ఏమవుతుంది సార్, నియర్ పాయింట్ దగ్గరగా ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పాం, నియర్ పాయింట్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్. సో అప్పుడు ఎం వాల్యూ ఏమవుతుందంటే m ఇజ్ ఈక్వల్స్ టు L/f0, L అంటే లెంత్ ఆఫ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. సో L/f0 ఇంటూ 1 ప్లస్ D/f0, ఇది నియర్ పాయింట్. ఇన్ఫైనైట్ రిలాక్స్డ్ ఐ అంటాం. సో m ఇజ్ ఈక్వల్స్ టు రిలాక్స్డ్ ఐ అంటే నాన్న, సో L/f0 ఇంటూ, ఓకే, సో L/f0 ఇంటూ, సారీ ఇక్కడ ఈఎమ్, సారీ స్మాల్ చేంజ్, ఇక్కడ FE, సారీ, సో D/FE. సో డెరివేషన్ నాట్ రిక్వైర్డ్, ఓన్లీ వాడు ఎక్స్ప్రెషన్ అడిగాడు కాబట్టి గుర్తుపెట్టుకోమా. నియర్ పాయింట్, ఇన్ఫైనైట్, రిలాక్స్డ్ ఐ, దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇది కాంపౌండ్ మైక్రోస్కోప్ నాన్న. సో కాంపౌండ్ మైక్రోస్కోప్ డయాగ్రామ్ 2 మార్క్స్. సో ఇక్కడ ఆబ్జెక్ట్, స్మాల్ సైజ్, స్మాల్ ఆబ్జెక్టివ్ లెన్స్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, లార్జ్ ఐ లెన్స్. సో ఇక్కడ ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, దిస్ ఇమేజ్ యాక్ట్ యాజ్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ సెకండ్ ఐ లెన్స్. సో ఈ రెండు మీట్ అవ్వవు ఐ నుండి చూసినప్పుడు. ఓకే, సో ఐ నుండి మీరు చూస్తే, ఐ నుండి చూసినప్పుడు సో ఆ రెండు కూడా అపియర్ టు మీట్, దిస్ ఈజ్ యువర్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఇలా క్రియేట్ అవుతుంది. సో మ్యాగ్నిఫికేషన్ మల్టిప్లైడ్ m0 ఇంటూ ఎంఈ. సో నియర్ పాయింట్ అయితే L/f0 ఇంటూ 1 ప్లస్ D/FE, అదే ఇన్ఫైనైట్ అయితే L/f0 ఇంటూ D/FE. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది చూడమ్మా. సో దీనికి మాత్రం, సో ఇది గుర్తుపెట్టుకో. సో ఎక్స్ప్లెనేషన్ విల్ బి హియర్. సో ఇక్కడ డయాగ్రామ్ UF0 FE, ఓకే, సో ఇన్వర్టెడ్, మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఎక్స్టెండెడ్. చూడమ్మా ఇక్కడ మిర్రర్లోని లెన్స్లోని చూసినప్పుడు ఈ ఐ లెన్స్లోని చూసినప్పుడు ఇట్ అపియర్స్ టు కన్వర్జ్, వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్, సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ m0 ఇంటూ ఎంఈ. సో ఇక్కడ రాయాలి కంపల్సరీగా నియర్ పాయింట్, తర్వాత ఇన్ఫైనైట్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. నియర్ పాయింట్ అయితే m ఇజ్ ఈక్వల్స్ టు L/f0 ఇంటూ 1 ప్లస్ D/FE. నెక్స్ట్ ఇన్ఫైనైట్, రిలాక్స్డ్ ఐకి మ్యాగ్నిఫికేషన్ L/f0 ఇంటూ D/FE. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ రాయాల. m ఇజ్ ఈక్వల్స్ టు m0 ఇంటూ ఎంఈ, ఆల్రెడీ ఇక్కడ ఉంది, దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. మామూలు ఆబ్జెక్ట్లో డెరివేషన్ చేస్తారు, బట్ ఇక్కడ ఫార్ములాస్ ఎనఫ్ మా. ఇది కంపల్సరీ రాసుకోమా, టేక్ స్క్రీన్ షాట్, కంపల్సరీగా రైట్, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 10th వన్, లాస్ట్ వన్. నెక్స్ట్ 10th వన్ చూడమ్మా. 10th వన్ ఏమన్నాడు, లాస్ట్ క్వశ్చన్, రే ఆప్టిక్స్ 2 మార్క్స్. డ్రా ఏ రే డయాగ్రామ్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్, రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ ఇన్ నార్మల్ అడ్జస్ట్మెంట్ పొజిషన్
ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. స్టేట్ ఎనీ వన్ డ్రాబ్యాక్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ టెలిస్కోప్. బాబు ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్కి రే డయాగ్రామ్ వేయండి అంటున్నాడు. దాన్ని రీఫ్రాక్టింగ్ టెలిస్కోప్ అంటారంటమ్మా. యాజ్ వెల్ యాజ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలంట, ఇన్ఫైనైట్లో ఫామ్ కావాలా. అలాంటి రే డయాగ్రామ్ నువ్వు మెయింటైన్ చేయి, బట్ ఒక డిసడ్వాంటేజ్ చెప్పు అంటున్నాడు. సరే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి బాబు? ఇక్కడ రే డయాగ్రామ్ని ఎలా క్రియేట్ చేద్దాం చూడన్నా. సో ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్కి రే డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడమ్మా. సో ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్కి రే డయాగ్రామ్ ఎలా ఉంటుంది బాబు? టెలిస్కోప్ అంటే ఇప్పుడు ఏం చేస్తాం, వెరీ ఫార్ డిస్టెన్సెస్ని క్లియర్గా, వెరీ ఫార్ డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా విజిబుల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఎక్కడో దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ను విజిబుల్ చేయాలి అంటే ఆబ్జెక్టివ్ లెన్స్ విల్ బి వెరీ హై. సో కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ లెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది నాన్న. ఓకే, సో ఆబ్జెక్టివ్ లెన్స్ విల్ బి వెరీ లార్జ్. సో ఆబ్జెక్టివ్ లెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నువ్వు చూస్తున్నావు, ఆబ్జెక్ట్ని చూస్తే చాలు. సో కాబట్టి ఐ లెన్స్ విల్ బి వెరీ స్మాల్. ఏమర్థమవుతుందా? సో నువ్వు వెరీ ఫార్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని చూడాలి కాబట్టి అక్కడ వ్యూ చేయాలి, దూరం నుండే చూడాలి కాబట్టి అంత పవర్ని, అంత ఫోకల్ లెంత్ నువ్వు చూడాలి. అంటే లార్జ్ ఫోకల్ లెంత్, లార్జ్ సైజ్ ఆఫ్ లెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఆబ్జెక్ట్ యొక్క రేస్ని తీసుకోవాలి కదా. సో కాబట్టి ఇక్కడ కంపల్సరీగా నువ్వు తీసుకుండే లెన్స్కి, సో నువ్వు తీసుకుంటే లెన్స్కి లార్జ్ ఫోకల్ లెంత్, లార్జ్ సైజ్ ఉండాలి. సో దట్ ఆబ్జెక్ట్ నుండి వచ్చే రేస్ అది ఈజీగా తీసుకోగలుగుతుంది నాన్న. ఓకే, సో ఇది లార్జ్ సైజ్. నెక్స్ట్, అండ్ దిస్ ఈస్ ద ఫోకల్, ఇది ఆబ్జెక్టివ్ లెన్స్. లార్జ్ డిస్టెన్స్లో, హ్యూజ్ డిస్టెన్స్లో ఉండే ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని కూడా, పవర్ లైట్ రేస్ని కూడా ఇది తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో ఇక్కడ లార్జ్ ఫోకల్ లెంత్, లార్జ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్ ఐఎమ్ టేకింగ్, సో టు కవర్ ఆల్ ద ఇన్సిడెంట్ రేస్. సో అక్కడ ఎక్కడో దూరంలో ఉండే ఆబ్జెక్ట్ ఒక రేస్ని కవర్ చేయాలి. సో కాబట్టి మ్యాక్సిమం హై ఫోకల్ లెంత్, లార్జ్ సైజ్ ఆబ్జెక్టివ్ లెన్స్ వీఆర్ యూజింగ్. బట్ నాకు ఆబ్జెక్ట్ కనబడితే చాలు, రైట్? సో కనబడితే చాలు కాబట్టి వెరీ స్మాల్ ఐ లెన్స్ వీఆర్ యూజింగ్. సింపుల్. నెక్స్ట్, ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్? నౌ ఇప్పుడు ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. So this is your eye lens. Okay, so this is your principal axis. ఓకే అమ్మా. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇన్ఫైనైట్లో ఉందిరా. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంది కాబట్టి ఇక్కడ నన్ను ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడో ఉందిరా, ఆబ్జెక్ట్ ఓ వెరీ ఫార్ డిస్టెంట్. అక్కడి నుండి ఒక లైట్ రే ఇక్కడికి వస్తూ ఉంది నాన్న, వెరీ ఫార్ డిస్టెంట్. అక్కడి నుండి లైట్ రే ఇలా పాస్ అవుతుంది. And it passes through focus. Okay, and it passes through bend అవుతుందన్నా, and it passes through focus. ఇలా ఫోకస్కి మెయింటైన్ అవుతుంది. సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఫ్రమ్ ఆబ్జెక్ట్ వెరీ ఫార్ డిస్టెన్స్, పాసింగ్ త్రూ కాన్వెక్స్ లెన్స్, కన్వర్జింగ్, రిఫ్రాక్టింగ్ అండ్ పాసింగ్ త్రూ ఫోకస్. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఫోకల్ లెంత్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది కదా, F0 ఆప్టిక్ సెంటర్ నుండి. ఓకే, సో త్రూ ద ఫోకస్ F0. నౌ నెక్స్ట్ నాన్న, తర్వాత ఏమవుతుంది? సో నెక్స్ట్ అదే ఆబ్జెక్ట్ నుండి నాన్న పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ లైక్ దిస్. సో పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్, నో రిఫ్రాక్షన్, నో బెండింగ్, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి నాన్న. యూ గెట్ వన్ ఇమేజ్, రియల్ అండ్ వర్చువల్. సో ఆబ్జెక్ట్ ఎక్కడో ఫార్ డిస్టెన్స్ ఒక లైట్ రే పాసింగ్ త్రూ కాన్వెక్స్ లెన్స్, కన్వర్జింగ్ టేక్స్ ప్లేస్ త్రూ ద ఫోకస్. సో కాబట్టి F0 లెంత్. త్రూ ద ఆప్టిక్ సెంటర్ లైట్ రే పాసింగ్ ఫ్రమ్ వెరీ డిస్టెంట్ ఆబ్జెక్ట్, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్ అండ్ మీటింగ్ హియర్. సో ఈ రెండు ఇక్కడ మీట్ అవుతాయి. సో దిస్ ఈజ్ యువర్ హైట్ AB డాష్. కాల్చిన ఇక్కడ AB, యూ కెన్ డూ ఇట్. సో దీని A డాష్ B డాష్. ఆబ్జెక్ట్ నాకు తెలియదు కాబట్టి ఎక్కడుందో తెలియదు, వెరీ ఫార్ డిస్టెన్స్. బట్ ఇమేజ్ ఆ ఆబ్జెక్టివ్ లెన్స్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వి గాట్ A డాష్ B డాష్. నౌ సో ఇప్పుడు ఇక్కడ, సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ FE, రైట్? నౌ ఇప్పుడు ఏమవుతుందంటే నాన్న, సో ఈ రెండిటి నుండి మళ్ళీ లైట్ రేస్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ యాక్ట్ యాజ్ ఆబ్జెక్ట్ ఫార్ ఐ లెన్స్. సో ఇది ఐ లెన్స్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎస్, సో ఆబ్జెక్టివ్ లెన్స్కి ఐ లాగా బిహేవ్ చేస్తుంది నాన్న. సో కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడమ్మా. సో ఇక్కడ సైజ్ కొద్దిగా పెంచు.
రైట్. సో ఇక్కడ ఐ లెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. ఓకే, సో రిఫ్రాక్షన్ బెండింగ్ టేక్స్ ప్లేస్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ ఐ ఉందనుకోండి, ఇక్కడ నుండి చూస్తున్నారు స్మాల్ ఐ పీస్. సో ఈ రెండు మీట్ అవ్వలేదు. సో మీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నుండి మీరు చూసినప్పుడు ఓకే ఎక్స్టెండెడ్ బ్యాక్వర్డ్స్ అపియర్ టు మీట్. సో ఎక్స్టెండెడ్ బ్యాక్వర్డ్స్ నానా ఇలా ఎక్స్టెండ్ చేస్తారంతే, దెర్ ఇస్ నో మీటింగ్. ప్యారలల్. సో ఈ రెండు కూడా మీట్ అవ్వలేదన్న, సో కాబట్టి ప్యారలల్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇన్ఫైనైట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. ఇది రే డయాగ్రామ్. సో కాబట్టి ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్లో ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్టివ్ లెన్స్ వెరీ ఫార్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుండి తీసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం లైట్ రేస్ని ఇది అలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి హ్యూజ్ ఫోకల్ లెంత్ లార్జ్ సైజ్ ఆబ్జెక్టివ్ లెన్స్ తీసుకుంటావు. ఆబ్జెక్ట్ ఇన్ 2 లైట్ రేస్ వెళ్తున్నాయి, పాసింగ్ త్రూ కాన్వెక్స్ లెన్స్, అక్కడ త్రూ ద ఫోకస్ పాస్ అవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది, త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క ఇమేజే ఐ లెన్స్. నాకు జస్ట్ ఆబ్జెక్ట్ కనబడితే చాలు. సో అది ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడిని లైట్ రేస్ వెళ్తాయి, దే విల్ కన్వర్జ్, ఓకే రిఫ్రాక్ట్ అవుతాయి, ఐలోకి వెళ్తాయి. ఐ చూసినప్పుడు ఈ రెండు కూడా ఇన్ఫైనైట్లో మెయింటైన్ అవుతాయి. అండ్ వాట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉందన్న, దే ఆర్ హ్యూజ్ ఇన్ సైజ్ అండ్ ఆల్సో వీ కెనాట్ ట్రాన్స్ఫర్ దెమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. హ్యూజ్ ఇన్ సైజ్ ఉండడం వల్ల తీసుకొని వెళ్తే ఎడ్జస్ట్కి ఏమన్నా ఇబ్బంది కలగచ్చు. సో వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వీ కెనాట్ ట్రాన్స్ఫర్, డస్ట్ ఎక్కువగా పడుతుంది. సో రెగ్యులర్ ప్లేసెస్లో క్లీన్ చేసుకోవాలి. ఇది మీ టోటల్ 10th వన్ అన్న. ఓకే, సో ఇవి మీ టోటల్ రే ఆప్టిక్స్ 2 మార్క్స్ అమ్మ. రైట్, థ్యాంక్ యూ.